హాయ్ హలో వెల్కమ్ టు అమ్మకు ప్రేమతో. అండ్ దిస్ షో స్పాన్సర్డ్ బై వెనిలా స్పార్క్. అధిక బరువు ఇప్పుడు సమస్యే కాదు, ఒక్క నెలలో మీ బరువును తగ్గించుకోవచ్చు. అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. సిద్ధార్థ్ అంటే అడగకూడదు అనుకుంటాను కానీ అడగొచ్చు. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక మాట అన్నారు ఫస్ట్ లో, ఎందుకంటే హస్బెండ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు. తర్వాత ఫాదర్ ఫిగర్ ని మీ ఇంట్లో తన బ్రదర్ కానీ మీకు కానీ చూపించిందంటే ప్రత్యూష గారు. బట్ అలాంటిది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రత్యూష గారు మారారు అనొచ్చా, లేకపోతే ప్రత్యూష గారిని కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ స్థాయికి తీసుకెళ్లి తన్ని చంపారు అని చెప్పొచ్చు? ఆ టీనేజ్ లో ఒక నమ్మకం వస్తుంది, ఆ నమ్మకమే ప్రత్యూషని చంపింది. ఆ సిద్ధార్థుని అతిగా నమ్మింది. నేను చెప్తూనే ఉన్నాను, అతిగా నమ్మకు, పెళ్ళి అయ్యేటప్పుడు అవుతుంది కానీ నమ్మకం ఎక్కువ పెంచుకోకు, నమ్మకం ఎక్కువ పెంచుకుంటే మోసపోతావు. ఆ నమ్మకమే మోసం చేసింది. ఆ రోజు ఆ ఒక్క గడిచి ఉంటే ప్రత్యూష బతికేదేమో అని ఇప్పటికి నేను కొన్ని లక్షల సార్లు అనుకుంటాను. కన్నడ సినిమా వెంకట్గా నాగేశ్వరరావు గారు మనమడు వెంకట్ ఉన్నారు కదా, ఆయనతోటి కన్నడ సినిమా మూవీ ఉంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెనింగ్. ఆ రోజు కనుక సిద్ధార్థ్ తోటి పోకుండా ఉంటే నా బిడ్డ బతికేది. 1 month వరకు షూటింగ్ ఉంది, 1 month వరకు డేట్స్ ఇచ్చేసా. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి 1 month వరకు అక్కడ బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళిపోయేది డైరెక్ట్గా, హైదరాబాద్ కూడా వచ్చేది కాదు. అలా ఫిక్స్ చేశాను. ఇంకా రాత అలా ఉంది. సిద్ధార్థ్ కూడా నమ్మించి మోసం చేశాడు. అంటే నా ఉద్దేశంలో ఎలాగంటే, కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ప్రేమ అంటే ఏందో నాకు తెలుసు. నేను ఎలా అనుకుంటానంటే, నాకు ఇష్టం లేదు, లేకపోతే అమ్మాయి మీద కోపం ఉంది, లీవ్ ఇట్. అమ్మాయి నిన్ను మోసం చేస్తుంది, లీవ్ ఇట్. ఒక మనిషిని తీసేసినావు, నీ ప్రేమ నీకు రాలేదు కదా, వచ్చిందా? చంపినావు, ప్రేమ వచ్చిందా తిరిగి? రాలేదు. కానీ ఒక అమ్మాయి జీవితం అయితే తీసేసినావు కదా, అది జీవితాంతం నిన్ను టార్చర్ పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు అతనికి కూడా ఒక మచ్చే కదా, ప్రత్యూషని చంపాడు అంటే ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పటికి కూడా చాలా మందికి. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదండి. సిద్ధార్థ్ రెడ్డి ఇంట్లో ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవడం అనేది ఒప్పుకోలేదు వాళ్ళు. అంతవరకు ఓకే, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని వదిలిపెట్టేస్తే అయిపోయేది. అదొకటి. నెక్స్ట్ ఏమైపోయిందంటే, సిద్ధార్థ్ రెడ్డి కూడా ఎట్లా అయిపోయిందనంటే, ఒక విధమైన ఇన్సెక్యూరిటీ. ఈమెకేమో డే బై డే ఆఫర్లు వస్తున్నాయి, మంచి హీరోయిన్ గా సెటిల్ అయిపోతుంది, పేరు వస్తుంది. రేపటి నాడు నన్ను కేర్ చేస్తుందా లేదా, నన్ను రిసీవ్ చేసుకుంటుందా లేదా అనేది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది ఆ అబ్బాయిలో. ఇక్కడ ప్రత్యూష నన్ను అడిగితే నేను ఒప్పుకున్నాను. ఏమని చెప్పానంటే, నువ్వు మంచి హీరోయిన్గా, సిద్ధార్థ్ కూడా యూఎస్కి వెళ్తానంటున్నాడు కదా, అక్కడ చదువుకొని రాని. కలిసారు మీరు ఎప్పుడన్నా తన్నే? 2-3 times కలిసా. మాట్లాడారు? మాట్లాడాను. అబ్బాయి మంచివాడే, బట్ ఎవరికైనా ఎలా ఉంటుందండి అంటే, క్యారెక్టర్ అనేది ఇంటర్నల్ క్యారెక్టర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అబ్బాయి చాలా కామ్ గోయింగ్, నిదానంగా ఉండేవాడు, ఒక్కడే కొడుకు. నేను కూడా చెప్పాను, ప్రత్యూష డెవలప్ కానీ కొద్దిగా ఎసెట్స్ చేసుకుందాం మనం. రేపు మీరు ఏదైనా కంపెనీ పెట్టుకోవాలన్నా, ఫ్యూచర్లో మీరు సెట్ కావాలన్నా, ముందు ఎర్నింగ్ ఇంపార్టెంట్. ఈ ఏజ్లో ఎర్న్ చేసుకున్న తర్వాత ఒక 2-3 years ఆగి మ్యారేజ్ చేసుకోండి అని చెప్పాను. మా పాప ఒప్పుకుంది, ప్రత్యూష ఒప్పుకుంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అతనికి ఎలా అయిపోయిందంటే, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్సెక్యూరిటీ తోటి మా ఇంట్లో ఒప్పుకుంటలేరు, ఈమెనేమో డెవలప్ అయిపోతుంది, నన్ను రిసీవ్ చేసుకోదు, ఎట్లా అనేది అతనిలో వచ్చేసింది. దాంతో ఈ మర్డర్ చేసే కాడికి ఇంకా తను ఒక్కడు చేయలేక ఫ్రెండ్స్ని కలుపుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తుంది, మళ్ళీ 1 month వరకు రాదు. ఫుల్ డేట్స్ ఇచ్చేసింది షూట్స్కి, 2-3 సినిమాలకు ఇచ్చేసినాం, తమిళ్ అండ్ కన్నడ. సో ఆ సినిమాలకు డేట్స్ ఇచ్చేసింది ప్రత్యూష. మళ్ళీ నాకు ఎప్పటికి కనబడుతుందో అని చెప్పేసి ఆ రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు, ఫెరీస్ బ్యూటీ పార్లర్ పంజాగుట్టలకు వచ్చినప్పుడు, కలిసి వద్దాము, అలా తిరిగేసి వద్దాము, ఒక 1/2 hour, నువ్వు రేపు పొద్దున వెళ్తున్నావు కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడు. ఇంకా అదే ప్లానింగ్ జరిగింది. మార్నింగ్ టైంలో జరిగింది, ఈవినింగ్ 4 o'clock నుంచి జరిగింది. 23rd నైట్ జరిగింది ఇన్సిడెంట్. 24th ప్రత్యూష వెళ్ళాలి, 24th మార్నింగ్ చనిపోయింది ప్రత్యూష. బట్ కన్న కూతురు, కన్న తల్లి చనిపోతేనే తట్టుకోలేదు అసలు. అలాంటిది ఒక వయసులో ఉన్న కన్న కూతురు చనిపోతే కన్న తల్లి ఆవేదన ఎలా ఉంటుందో కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు అది అనుభవించారు కాబట్టి. తనని హాస్పిటల్ స్ట్రక్చర్ మీద అలా శవంలా పడున్నప్పుడు చూసినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, చాలా మంది చెప్పడం ఏంటంటే, పొలిటీషియన్స్ వెళ్తున్నారు, పోలీసులు వెళ్తున్నారు, డాక్టర్స్ వెళ్తున్నారు, కానీ ఒక తల్లిగా మిమ్మల్ని ఎలా చేయట్లేదు రూమ్లోకి అనేది నేను విన్నాను. దానికి మేమిద్దరమే సాక్ష్యం. మేము ఎంత అడిగినా లోపలికి వెళ్ళనివారు. అసలు అంటే నా ఒక విధంగా నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకు చేసుకుంది, ఏమైంది నాకు ఎందుకు అర్థం కాలేదంటే, నా బిడ్డ క్యారెక్టర్ నాకు తెలుసు,
తన మైండ్ నాకు తెలుసు, తన రెస్పాన్సిబిలిటీ నాకు తెలుసు. అటువంటి అమ్మాయి ఇలా ఎందుకైంది? ఎంత అడిగినా డాక్టర్స్ మమ్మల్ని పోని మాట్లాడదాము అని అంటే కూడా లోపలికి పోనివారు. 3 hours మమ్మల్ని అలా నిలబెట్టేశారు. లోపల ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్పి మమ్మల్ని బయటనే నిలబెట్టేశారు. ఆఫ్టర్ 3 hours నన్ను మా బాబుని లోపలికి పంపించారు. ఈ లోపల నేను మా PRO గిరిధర్ గారికి కాల్ చేశాను, మా బ్రదర్స్కి కాల్ చేశాను, మా అక్కయ్యకి కాల్ చేశాను, మా వాళ్ళందరికీ కాల్ చేసుకున్నాం. ఇలా ప్రత్యూష జాయిన్ అయిపోయింది రండి అంటే PRO గిరిధర్ తొందరగా వచ్చేసాడు. పాపం చాలా మాతోటే ఉన్నాడు. ఎవరు అడిగినా లోపలికి పోయినారు. 3 hours తర్వాత అప్పుడు లోపలికి పోనిచ్చారు. పోనిచ్చినాక కూడా ప్రత్యూష అక్కడ బెడ్ పైన ఉంది. మమ్మల్ని ఒక 20 feet దూరంలో నిలబెట్టారు మా ఇద్దరిని. బతికే ఉన్నారు అప్పటికి? అసలు ముట్టుకొని ఇవ్వలేదు కదండి. అంత దూరంలో ప్రత్యూష ఉంటే నన్ను ఇక్కడ నిలబెట్టేసి చూడండి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటారు. పైన ఒకటి హెడ్ లాగా లైటింగ్ పెట్టారు, మాస్క్ పెట్టేశారు. స్ట్రైట్ గా పడుకుంది, కళ్ళు మూసుకుంది. ఇదంతా హెడ్ కు క్యాప్ పెట్టారు, మాస్క్ పెట్టారు. ఇంకేం కనబడుతుంది? ఓన్లీ కళ్ళు మూసేసుకుంది అంతే. ట్రీట్మెంట్ జరుగుతుంది, నా దగ్గరకు పోవద్దు అంటారు. డెడ్ అయిందా, ట్రీట్మెంట్ అవుతుందా, ఐ డోంట్ నో. ఎంతసేపు అండి మమ్మల్ని ఒక 2 minutes చూడనిచ్చారు అంతే. మీరు వెళ్ళి బయట కూర్చోండి, ట్రీట్మెంట్ అవుతుంది అన్నారు. మీకు ఇన్ఫ్లుయెన్స్ లేదు చేయడానికి? ఇన్ఫ్లుయెన్స్ లేదు. స్టార్టింగ్ నాకు ఎవరు తెలీదు. బయటకు వచ్చేసి కూర్చున్నాం నేను బాగా. కూర్చున్న తర్వాత మళ్ళీ ఒక 20-25 minutes తర్వాత మళ్ళీ పిలిచేసి ప్రత్యూష ఇదేనండి రింగ్. అప్పుడు తనకు డైమండ్స్ అంటే బాగా ఇష్టం. ఈ డైమండ్ ఇప్పటి వరకు కూడా నేను అది పెట్టుకునే ఉంటాను. ఈ డైమండ్ రింగ్, టాప్స్, చైన్ అన్నీ తీసి ఒక కర్చీఫ్లో పెట్టేసి ఇవి ప్రత్యూష ఆర్నమెంట్స్ అండి, ఇవన్నీ మీరు రాసాము, సైన్ పెట్టి తీసుకోండి అన్నారు. అన్ని సైన్ పెట్టేసి తీసుకున్నాను. మీరు వెళ్ళి బయట కూర్చోండి అన్నారు. అవి తీసుకొని వచ్చి బయట కూర్చున్నాను అంతే. ఇంకా అదే లాస్ట్ మేము ప్రత్యూషను చూడడం. మళ్ళీ చూడలేదు. డెడ్ బాడీ బయటకు వచ్చినాకనే చూసినాం. మళ్ళీ మీరు బయట కూర్చున్నప్పుడు డెడ్ బాడీ కూడా వచ్చేసింది? నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ చూసాము అంతే. ఇంకా మేము లాస్ట్ ప్రత్యూషను చూడడం. లైవా అలైవా మాకు తెలీదు. దూరం నుంచి చూపించారు, బయటకు వచ్చి కూర్చోండి అన్నారు. బయటకు వచ్చి కూర్చున్నాం. ఇంకా నైట్ అంతా అక్కడే ఉన్నాం మేము, బయట లాన్లో కూర్చొని ఉన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 9:30-10 o'clock డాక్టర్ గారు వచ్చేసి నన్ను అడిగారు, ప్రత్యూష ఇట్లా మోషన్ చేసిందండి డ్రెస్లో, ఇంటికి వెళ్ళి ఒక డ్రెస్ తెమ్మనండి అన్న. మోషన్ అయింది, ఇంకో డ్రెస్ అనక నాకు ఒక హోప్ వచ్చింది, బతికుంది కదా అనుకొని. నేను బాబు మా అన్నయ్య వాళ్ళని కూర్చోబెట్టేసి నేను తార్నాకి వెళ్ళి డ్రెస్ తీసుకొని వస్తాను అని చెప్పేసి మేమిద్దరం ఆటోలో వచ్చేసి గబగబా ఇంకా ఇంటికి వచ్చాను కదా అని చెప్పేసి తొందర స్నానం చేసేసుకొని, నాన్న నువ్వు కూర్చో అని చెప్పి స్నానం చేసుకుని దేవుడికి దీపం పెట్టేసి దండం పెట్టుకొని, ఏం కాకుండా చూడు దేవుడా అని చెప్పి దండం పెట్టుకొని డ్రెస్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాం హాస్పిటల్కి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డ్రెస్ తీసుకున్నారు. డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళిన 1/2 hourకి ప్రత్యూష చనిపోయిందని డిక్లేర్ చేశారండి. మీకు అక్కడ అర్థమైంది అనుకుంటా నాకు అప్పుడు అర్థం కాలే. ఆ టెన్షన్లో, ఆ బాధలో ఏమవుతుందో తెలియని కానీ తర్వాత కూల్గా ఆలోచిస్తే నాకు అర్థమైంది. ఓహో డ్రెస్ తెమ్మనేది ఎందుకా అంటే ఆ డ్రెస్ పైన ఉన్నాయన్నీ కూడా తీసేయడానికి, సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి ప్రత్యూష డ్రెస్ చేంజ్ చేసిండ్రు. డెడ్ బాడీకి చేంజ్ చేసి దాన్ని తగలబెట్టేసాడు. ఇప్పుడు వాళ్ళు నేను అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే ప్రత్యూష మోసం చేసింది, దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసిండ్రు వర్కర్స్. మేము డస్ట్బిన్లో ఉన్న ఆర్టికల్స్ అన్నిటిని ఏ డే కాడే మేము కాల్ చేస్తాం, తగలబెట్టేస్తాం. అట్లాగనే ప్రత్యూషది కూడా తీసుకుపోయి తగలబెట్టేసిండు, ఎందుకంటే మోసం చేసిండ్రు కాబట్టి. పోస్ట్ మార్టం ఏం చేయలేదు? పోస్ట్ మార్టం చేశారండి. పోస్ట్ మార్టం ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చేశారు. చేసినప్పుడు బాడీ మీద ఏమేమి ఘాట్లు? ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ అన్ని ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ అంతా తొడల మీద ఘాట్లు ఉన్నాయి, చెస్ట్ మీద, బ్రెస్ట్ మీద ఘాట్లు ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ పడితే ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాట్ ఉంది. ఇలా నేను అది అడిగాను, గొంతు ఒత్తినట్టుగా ఉంది, ఇలా ఒత్తేసినట్టుగా ఉంది, ఒక థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ ఉంది, ఈ 4 fingers ఇంప్రెషన్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే గొంతును ఒత్తారు, మీరు ఒత్తి చేశారండి ఇదని అంటే డాక్టర్స్ ఆన్సర్ ఏంటంటే మేము ట్రీట్మెంట్ చేశాం, ప్రత్యూష పాయిజన్ తీసుకుంది కాబట్టి వామిటింగ్ చేయించాలంటే ఇక్కడ మేము ఇట్లా క్లిప్పింగ్స్ పెట్టేసి వామిటింగ్ చేయించాల్సి వచ్చింది, అందుకనే ఘాట్లు పడ్డాయి అన్నాడు. కానీ అవి నెయిల్ ఘాట్లు అని చెప్పి నేను అన్నాను. నెయిల్ ఘాట్లు అవి, మీరు చెప్పేదేమో క్లిప్స్ పెట్టామంటాను, క్లిప్స్ కాదండి, ఇక్కడ 1 క్లిప్, ఇక్కడ 4 క్లిప్లు ఎట్లా వస్తాయండి అని అడుగుతా కూడా నాది ఎలా అంటండి ఇవన్నీ డౌట్స్ అన్ని క్లెయిమ్ చేసిన అరణ్య రోదన. పక్కా రేప్ చేసి చంపింది అంటారా? మునిస్వామి గారు చెప్పారు కదా, ప్రత్యూష తొడల మీద ఒకరికంటే ఎక్కువ వాళ్ళది ఉన్నది. సో ఇది సామూహిక అత్యాచారం. ఆ అమ్మాయిని చాలా సార్లు అత్యాచారం చేశారు, ఒక్కరు చేయలేదు, చాలా మంది చేశారు చెప్పి రిపోర్ట్ క్లియర్ కట్గా ఇచ్చారు. కానీ మునిస్వామి రిపోర్ట్ని ఎవరు కౌంట్ చేయలే. ఆ రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసింది, డబ్బులు వచ్చేసినాయి, గవర్నమెంట్ ఉంది వాళ్ళది. ఒక ఆడపిల్ల జీవితంతో ఇష్టానుసారంగా ఆడుకున్నారండి. ఇంకొక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారా లేరా భగవంతునికి తెలవాలా. ఈ రోజు వరకు కూడా నా మనసు కాలిపోతుంటుంది ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తే. ఇష్టానుసారంగా నా బిడ్డ జీవితంతో ఆడుకున్నారు, బతుకున్నప్పుడు ఆడుకున్నారు, చనిపోయినాక కూడా ఆడుకున్నారు. అంటే ఒక సాక్ష్యం రాకుండా
వాళ్ళ జీవితాలే కాపాడుకోవాలి, వాళ్ళే మనుషులు, వాళ్ళవే కుటుంబాలు, మా కుటుంబాలు కాదు, మేము మనుషులం కాము అన్నట్టుగా వికృతంగా ఆడుకున్నారండి. దేవుడు ఉన్నాడు, నా పాప చూడలేకపోయినా నేను చూస్తా, ఒక్కొక్కరు బతుకులు చూస్తున్నా, ఇంకా చూస్తా. లాస్ట్గా మాట్లాడిన మాటలు ఏంటి అసలు మీతో? లాస్ట్కి ఏం లేదండి, ఆ రోజు ప్రత్యూష మార్నింగ్ నేను నవగ్రహ పూజ చేయించిన, గుడికి వెళ్ళాము ఆ రోజు మార్నింగ్. అంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది కదా, అవును మూవీ ఓపెనింగ్ ఉందని చెప్పేసి నవగ్రహ పూజ చేయించినాం టెంపుల్కి వెళ్ళి. నేను, బాబు, మా అన్నయ్య కూతురు అందరం కలిసిపోయి పూజ చేసి ఇంటికి వచ్చేసాము. 1:32 అయింది. చపాతీ తింటామంటే చపాతీ చేసేసి మాకు ఇద్దరికి, మా అన్నయ్య కూతురు కూడా ప్రత్యూష లాగానే నాతో క్లోజ్గా ఉండేది, వాళ్ళిద్దరికి తినిపించేసి కరెక్ట్గా 3:30కి వెళ్ళారు ఇంట్లో నుండి. నాతో ఏం మాట్లాడి, నేను ఒకటే చెప్పా, అమ్మ నేను లగేజ్ అంతా సదిరేస్తున్నాను, మీరు తొందరగా వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియర్, మెడిక్యూర్, పెడిక్యూర్ అవన్నీ చేంజ్ చేసుకుని వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్లు తీసుకొని రండి, తొందరగా వెళ్ళిపోదాం, వచ్చేసండి, చీకటి పడకుండా రండి అంటే లిఫ్ట్ దాకా వెళ్ళి నేనే సెండ్ ఆఫ్ చేశాను. నేను మా సిరికి కూడా చెప్పాను, సిరమ్మ తొందరగా రండి, మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాలి మనము అని చెప్పేసి, లేదత్తా తొందరగా వస్తామని బాయ్ చెప్పి పంపించాను అంతే. అదే లాస్ట్. నేను నా కూతురుని చూడండి. ఎక్కడ మిస్ అయ్యారు? మీ అన్న కూతురు తింతో పాటు వెళ్ళింది కదా బ్యూటీ పార్లర్లో అండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత లోపల ప్రత్యూష ఫేషియర్ చేయించుకుంటుంది, పాప బయట కూర్చుందంట లాన్లో, ఒక విజిటర్స్ రూమ్లో కూర్చొని ఉంది, ఎవరు సిరి. అప్పుడు సిద్ధార్థ్ వచ్చాడంట, వచ్చేసి ప్రత్యూష ఎక్కడుందంటే లోపల చేసుకుంటుందంట, నేను వచ్చానని చెప్పవా ఒకసారి అంటే లోపలికి వెళ్ళి చెప్పిందంట, ఇట్లా సిద్ధార్థ్ రెడ్డి వచ్చాడంటే నాది అయిపోతుంది కూర్చోమని చెప్పాను. ఇంకా తను మెడిక్యూర్, పెడిక్యూర్, ప్రత్యూష అన్నీ చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా అలా డ్రైవింగ్ వెళ్దాము మనము, అట్లా వెళ్ళేసి వద్దాము ఒక 1/2 అవర్ అంటే, సరే అంటే అత్త తొందర రమ్మన్నది, మార్నింగే వెళ్ళాలి మనము, మళ్ళీ కష్టమైపోతుందంటే ఇప్పుడే వస్తాం అక్క, ఒక అక్క అని పిలిచేది, వదినమ్మని కూడా అక్క ఇప్పుడే వస్తాము, 15 మినిట్స్లో నేను వస్తాను, అలా తిరిగేసి వస్తాము ఒక 15 మినిట్స్, మళ్ళీ 1 మంత్ వరకు రాము కదా, అట్లా మాట్లాడుకొని వస్తాం, నువ్వు కూర్చో అక్క అని అంటే, మరి తొందర రావాలి అన్నదంట. సరే అని చెప్పేసి సిరిని అక్కడే కూర్చోబెట్టి వీళ్ళిద్దరు వెళ్ళారు కార్లో. వెళ్ళి ఇంకా వెళ్ళడం అటే, ఇంకా సిరిని కలవాలి, ఇంకా ప్రత్యూష వెళ్ళిపోయి అలా తిరుగుతూ మధ్యాహ్నం 6 o'clock అలా నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఇట్లా జయం ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందమ్మా, నన్ను రమ్మన్నారు, నేను వెళ్తున్నాను, సెలెక్ట్ అయ్యానంట, ఒకసారి రమ్మన్నారు, నేను వెళ్తున్నాను, సిద్ధుతో ఉన్నాను అన్నది. జయం అంటే మన నితిన్ మూవీ, సదా బదులు తిని ఉండాలి, తను ఉండాలి, సెలెక్ట్ అయింది తను. ఓకే, అదే లాస్ట్ నాతో మాట్లాడు. అప్పుడు 6 అయిపోయింది, 7 అయిపోయింది, 7:30 అయిపోయింది. నేను తనకు మొబైల్ ఉంది, మొబైల్కి ఎంత కాల్ చేసినా ల్యాండ్ ఫోన్ నుంచి కలవట్లేదు, రింగ్ అవుతుంది ఎత్తట్లేదు, రింగ్ అవుతుంది ఎత్తట్లేదు, ఏంటబ్బా రింగ్ అవుతుంది ఎత్తట్లేదు, సరే ఎక్కడన్నా ఉందేమో అనుకున్నాను. నేను కాల్ చేసిన 1/2 అవర్కి నాకు కేర్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. ఒక అతను ఎవరో అన్నోన్ పర్సన్ కాల్ చేశాడు. కాల్ చేసి, అమ్మ ఇట్లా ప్రత్యూషను స్ట్రెచర్ మీద పడుకోబెట్టుకొని తీసుకెళ్తున్నారు హాస్పిటల్లో, మీ డాక్టరే అనుకుంటున్నాను నేను, ప్రత్యూష 100% ప్రత్యూష అని అన్నాను. నేను కోపడ్డాను, అతను నాకు తెలియదు కదా, ఏంటి స్ట్రెచర్ మీద పడుకోవడం ఏంటండి, మా బాబా బ్యూటీ పార్లర్ వెళ్ళిపోయింది. తను కూడా పక్క రూమ్లోనే ఉన్నారు కదా, పక్క రూమ్లోనే ఉన్నారు. తను హాస్పిటల్కి తీసుకొచ్చింది, నేను తర్వాత ఎంక్వైరీ చేసి హాస్పిటల్లో ఉన్న వర్కర్స్ని వాళ్ళని నేను సొంతంగా వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నా. వాళ్ళు ఏమన్నారంటే, కార్లో తీసుకొచ్చారమ్మా ఇద్దరు, ఒక అబ్బాయి వచ్చాడు, మీ పాప వచ్చింది, మీ పాపను ఫ్రంట్ సీట్లో కూర్చుంటే తీసి కింద, మీ పాప అప్పటికే పడిపోతుంది, తీసి కింద పడుకోబెట్టేశాడు, కింద పడుకొచ్చి కార్ తీసుకుపోయి పక్కన పెట్టేసి వీల్ చైర్ తీసుకొచ్చాడు, ఆమెను లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టాడు, మీ పాప హెడ్ ఇలా పడిపోయింది, తీసుకెళ్ళి రిసెప్షన్లో మాట్లాడాడు, రిసెప్షన్లో మాట్లాడితే పైకి ఐసీయూలో తీసుకెళ్ళమన్నారు. పాప ఆయన ఇద్దరు ఐసీయూలోకి వెళ్ళిపోయారు, ఆయన కూడా ఐసీయూలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ బయటకు రాలేదు, ఆయన ఒక రూమ్ లో పడుకున్నాడు, పాపను ఒక రూమ్ లో పడుకోబెట్టేశారు. పేరున్న పొలిటీషియన్స్ ఎంతలా చెయ్యొచ్చో తెలుసుకోవాలనుకుంటే ఇది ఒక ఉదాహరణ. నా బిడ్డ కేసు చూస్తే తెలిసిపోతుంది. బట్ ప్రత్యూష చనిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ మీరు అన్నారు కదా ఒక 2-3 సార్లు నేను కలిసాను తన్ని అని, ఎప్పుడన్నా సిద్ధార్థ్ మీతో మాట్లాడటం కానీ ఇలా జరిగింది? లేదండి, నెవర్. అంటే నేను చూసింది నాంపల్లి కోర్టులో తను అక్కడ నిలబడి ఉన్నాడు, నేను కూడా నిలబడి ఉన్నాను, చెప్పమన్నారు అంతే. ఏడ్ చేశాడు, అక్కడ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తూనే ఆడ నిలబడ్డాడు. ఏది ఏడ్చినా ఏది చేసినా నువ్వు చేసింది అన్యాయం, నువ్వు చేసింది దారుణం. తెలుసా మిగతా ఆయన కాకుండా నలుగురు పొలిటీషియన్ కొడుకులు ఎవరు మీకు తెలుసా? ఆ రోజుల్లో ఎలా అంటే ఇంత సోషల్ నెట్వర్క్ లేకపోయింది, ఇంత మీడియా లేకపోయింది. అసలు ఇంత ఉంటే మీ బిడ్డ బతుకుంటున్నాము. నా బిడ్డ బతికుండును, ఒకవేళ నా దురదృష్టం కొద్దీ అదే జరిగి ఉంటే మాత్రం జస్టిస్ జరిగేది నాకు 200%. ఈ రోజు వరకు కూడా నాకు జస్టిస్ జరగట్లేదు. ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టులో ఉంది కేసు. ఈ రోజు వరకు కూడా ఫైటింగ్ విత్ లీగల్. మొన్న 1 వీక్ కిందట కూడా కోర్టులో కేసు వచ్చింది. ఎప్పుడంటే 2011లో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. 13 ఇయర్స్ 2 సార్లు టేబుల్ మీదకి వచ్చిందండి. ఎంత దారుణం అండి. న్యాయ వ్యవస్థ ఎలా ఉంది అనే దానికి నిదర్శనం ప్రత్యూష కేసు. మొన్న వచ్చింది
డేట్ కూడా ఇవ్వలేదు, మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. మీరు ఇప్పుడు కూడా శిక్ష పడాలని పోరాడుతున్నారు. ఐ నెవర్ లీవ్. అంటే నాకు ఏపీ తెలంగాణలో ఉన్న అడ్వకేట్ల కంటే బయట అడ్వకేట్లు ఎక్కువ కోఆపరేట్ చేస్తున్నారండి, అయ్యో అమ్మ అని. బట్ మీకు అండగా నిలబడ్డ యాక్టర్స్ ఎవరు లేరా? తనతో పాటు యాక్ట్ చేసిన చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు. ఎవరు లేరు. ఒక్కళ్ళు కూడా వాళ్ళు అనుకుంటే పొలిటీషియన్స్ తో కూడా మాట్లాడి ఏంటిది ఇట్లా అసలు తనకు న్యాయం జరగాలి, జస్టిస్ చేయాలి, ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. నేను కూడా ఎవరిని వెళ్ళి, ఎందుకంటే నాకు జాబ్ ఉంది, ఆర్థికంగా ఇబ్బంది లేదు. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా పర్వాలేదు, నాకు బాగుంది. నా బిడ్డ అంతో ఇంతో సంపాదించింది, నేను తెలివితోట అదో ఇదో బిజినెస్ చేసుకుంటున్నాను. ట్రస్ట్లో మాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పాప చేతికి వచ్చినప్పుడు ధైర్యం వచ్చింది, మళ్ళీ ఆ ధైర్యాన్ని దేవుడు తీసేసుకున్నాడు. మళ్ళీ అగైన్ నా కొడుకుని పట్టుకొని మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ నా కొడుకు నాకు చేతికి వచ్చాడు. కృష్ణకి చిన్నగా ఉన్నప్పుడు కొద్ది ప్రాబ్లం ఏది, ఎక్కడికైనా పోవాలంటే ఎలోన్గా వెళ్ళాలంటే కూడా బీయింగ్ ఏ లేడీ నాకు కొద్ది ప్రాబ్లం అయ్యేది. కానీ ఎప్పుడైతే కృష్ణ నాకు సపోర్ట్ వచ్చాడో ఐ కెన్ ఫైట్ విత్ సొసైటీ అగైన్. అంటే చనిపోయినప్పుడు 1920 1920 ఉంటాయి. 20 సంవత్సరాలకి అన్ని సక్సెస్ లైఫ్ లో ఎండ్ ఆఫ్ ద లైఫ్ అన్ని చూసేసిందామా? ఇప్పుడు ఉంటే ఒక 42, 41, 41, 42 ఉండేది. స్టార్ హీరోయిన్ అయ్యి ఒక రేంజ్ లో ఉండేవారు.